वतन में बैठ कर बाबा इशारों से बुलाते हो। वतन में बैठ कर बाबा इशारों से बुलाते हो। हमें अव्यक्त बनना व्यक्त में आकर सिखाते हो। वतन में बैठ कर बाबा। ఓం శాంతి. అవ్యక్తంలో అవ్యక్తం 15వ భాగం. ఈరోజు మనం 18 జనవరి 1986లో స్మృతి దినోత్సవం రోజున అవ్యక్త బాప్దాదా ఉచ్చరించిన మధుర మహావాక్యాల సారాన్ని వింటున్నాము. బాబా ఈ మురళిలో చాలా విశేషాలతో కూడిన జ్ఞాన అతి గుహ్య రహస్యాలని వివరించారు. చాలా డీప్గా బాబా చెప్పారు. ఇప్పటి వరకు వచ్చిన జనవరి 18 స్మృతి దినోత్సవం రోజున మురళీల కంటే ఈ మురళి చాలా విశేషాలతో కూడినదై ఉన్నది. కొద్దిగా విస్తారంగా కూడా ఉంది. బాబా ఈరోజు ఈ మురళిలో మనల్ని ఏ విధంగా సంబోధించారంటే, మనం కొత్త వృక్షానికి పునాది వంటి వారము అని చెప్పారు. అంతేకాదు, వృక్షానికి వేర్ల వంటి వారు అని బాబా చెప్పారు. కల్పవృక్షం చూస్తాం కదా, కల్పవృక్షం కింద వేర్లలో ఎవరున్నారు? సంగమయుగి బ్రాహ్మణులైన మనమే. కాబట్టి బాబా ఏం చెప్పారంటే ఈ మురళిలో, కొత్త వృక్షానికి పునాది మీరే, కొత్త వృక్షానికి వేర్లు మీరే, అంతేకాదు ఆ వృక్షానికి కాచిన శ్రేష్ట ఫలస్వరూపులు మీరే అని బాబా మనల్ని ఉదహరించారు. ఇంకా బాబా విశేషంగా ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారు. మనోభిరాముడైన బాబాకు సత్యమైన మనస్సు గల పిల్లలంటే చాలా ఇష్టమని బాబా చెప్పారు. సత్యమైన స్వచ్ఛమైన హృదయం ఆధారంగానే నెంబర్ లభిస్తుంది అన్నారు బాబా. బాబా చదివించే ఈ చదువులో పాస్ అవ్వడం ద్వారా వచ్చే నెంబర్లో ఆ నెంబర్ ఎలా లభిస్తుందంటే సత్యమైన స్వచ్ఛమైన హృదయం ఆధారంగా అని బాబా చెప్పారు. ఇంకా బాబా ఏం చెప్పారంటే, ఈరోజంట మనసున్న పిల్లల యొక్క జాబితా చూస్తున్నాను అని చెప్పారు బాబా. ఇది చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. లౌకికంలో కూడా చెప్తారు కదా, పెద్ద మనసు చేసుకుని ఈ నిర్ణయాలు తీసుకోండి అంటుంటారు. పలానా వాళ్ళు మంచి మనసున్న వాళ్ళు అని అంటారు కదా. ఆ విధంగా బాబా ఈరోజు మనసున్న పిల్లల లిస్టు చూస్తున్నారంట. ఇంకా బాబా ఏం చెప్పారంటే, వతనంలో అడ్వాన్స్ పార్టీ ఆత్మల యొక్క ఆత్మిక సంభాషణ, ఒక చర్చ జరిగింది అని బాబా చెప్పారు. ఆ అడ్వాన్స్ పార్టీ ఆత్మల యొక్క చర్చలో వాళ్ళు పరస్పరం మాట్లాడుకుంటూ బాప్దాదా తరపున పిల్లలైన మనందరినీ కూడా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారన్నమాట, అడ్వాన్స్ పార్టీ ఆత్మలందరూ. మరి వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి? ఆ ప్రశ్నకు జవాబుగా బాప్దాదా మనకి ఏమని చెప్పమన్నారు? ఇటువంటి విశేషాలతో కూడినదై ఈరోజు అవ్యక్తంలో అవ్యక్తం, అవ్యక్త మురళి.
కాబట్టి అవ్యక్త స్థితిలో స్థితులయ్యి అవ్యక్త వతనవాసులుగా అయ్యి కొత్త వృక్షానికి పునాదులుగా భావిస్తూ ఈ మురళిని మనందరం విందాం. జనవరి 18, 1986. ఈ మురళి యొక్క టైటిల్ మనసా శక్తి మరియు నిర్భయతా శక్తి. వృక్షపతి తండ్రి తని ఆది రత్నాలతో మాట్లాడుతున్నారు. బాబా చెప్తున్నారు, ఈరోజు వృక్షపతి తన యొక్క క్రొత్త వృక్షానికి పునాది అయిన పిల్లలను చూస్తున్నారు. వృక్షపతి తన వృక్షం యొక్క వేర్లను చూస్తున్నారు. వృక్షపతి యొక్క పాలనలో పాలింపబడుతున్న శ్రేష్ఠ ఫలస్వరూప పిల్లలను చూస్తున్నారు. ఆదిదేవుడు తన ఆది రత్నాలను చూస్తున్నారు. చూసారా బాబా ఏం చెప్తున్నారు? మనం కొత్త వృక్షానికి పునాదులం, వృక్షం యొక్క వేర్లము, వృక్షానికి కాచిన శ్రేష్ఠ ఫలస్వరూప పిల్లలం, ఆది రత్నాలము. బాబా అంటున్నారు, ప్రతి ఒక్క రత్నం యొక్క మహానత విశేషత ఎవరిది వారిదే. బాబా పిల్లల యొక్క విశేషత ఎవరిది వాళ్ళదే. ప్రతి ఒక్కరికి తప్పకుండా ఒక విశేషత ఉంటుంది. బాబా చెప్తున్నారు, కానీ అందరూ కొత్త రచనకి నిమిత్తమైన విశేష ఆత్మలు. మనందరం ఎవరు? విశేష ఆత్మలం. ఎందుకంటే మరి మిమ్మల్ని మీరు విశేష ఆత్మలను భావిస్తున్నారా? ఎందుకు విశేష ఆత్మలని బాబా చెప్తున్నారంటే, బాబా అంటున్నారు, బాబాని గ్రహించటంలో, బాబా కార్యంలో సహయోగిగా అవ్వటంలో మీరు నిమిత్తమయ్యారు. అంతేకాదు అనేక మంది ముందు ఉదాహరణగా అయ్యారు అంటున్నారు బాబా. బాబాని తెలుసుకోవటం, బాబాని అంగీకరించటం, బాబాని గ్రహించటం, బాబా కార్యం యజ్ఞంలో సహయోగిగా అవ్వటంలో నిమిత్తమైన పిల్లలు కాబట్టే మీరు విశేష ఆత్మలు అని బాబా అంటున్నారు. ప్రపంచాన్ని చూడలేదు, కానీ కొత్త ప్రపంచాన్ని తయారు చేసేవారిని చూశారు. ఇప్పుడున్న ప్రపంచాన్ని ఏమీ చూడలేదు, కానీ రాబోతున్న కొత్త ప్రపంచాన్ని తయారు చేసే బాబాని చూశారు. స్థిరమైన నిశ్చయం మరియు ధైర్యానికి రుజువుగా ప్రపంచం ముందు తయారై చూపించారు అంటున్నారు బాబా. మరి ఎవరైతే పెద్ద అన్నయ్యలు, దాదీజీలు, పెద్ద అక్కయ్యలు వీళ్ళందరూ ఎంతో శ్రమ చేసి ఆనాటి పరిస్థితుల్లో ఎటువంటి సాధనాలు లేకపోయినా బాబా యజ్ఞాన్ని వృద్ధి చేయటంలో, సహయోగి అవ్వటంలో తమ విశేషతలన్నిటినీ అర్పణ చేసి ప్రపంచం ముందు ఒక ఉదాహరణ రూపంలో స్థిరమైన నిశ్చయానికి, ధైర్యానికి రుజువుగా ప్రపంచం ముందు నిల్చున్నారు వారు. అందువల్లే బాబా అంటున్నారు, వీళ్ళు విశేష ఆత్మలు. బాబా అంటున్నారు, విశేష ఆత్మలను విశేష రూపంలో సంఘటితంగా చూసి బాప్దాదా కూడా సంతోషిస్తున్నారు. మరియు ఆ పిల్లల మహిమ యొక్క పాటలు పాడుతున్నారు. మరి బాబా ఎప్పుడూ కూడా మన విశేషతల యొక్క మహిమ యొక్క పాటలు పాడుతూ ఉంటారు. బాబాని గ్రహించారు మరియు ఎవరు ఎలా ఉన్నా బాబా మిమ్మల్ని ఇష్టపడ్డారు.
మనమేమో బాబాని గ్రహించాము. మరియు ఎవరు ఎలా ఉన్నా బాబా మిమ్మల్ని ఇష్టపడ్డారు. మనల్ని ఎవరు ఇష్టపడ్డారు? భగవంతుడు ఇష్టపడ్డారు. మరి ఇంతకన్నా అదృష్టం ఇంకేమైనా ఉంటుందా? ఎవరైతే అదృష్టం తయారు చేయించేవారు ఉన్నారో వారే మనల్ని ఇష్టపడ్డప్పుడు ఇంకా దేని గురించి కూడా బాధపడవలసిన అవసరం లేదు, చింతించవలసిన అవసరం లేదు కదా. కాబట్టి బాబా అంటున్నారు, మనోభిరామునికి సత్యమైన మనస్సు గల పిల్లలే ఇష్టము. సమయం, సందర్భం, స్థితి ఇవన్నీ చూసుకుని బాబా యొక్క మహావాక్యాల యొక్క లోతును అర్థం చేసుకోవాలన్నమాట. మనోభిరామునికి ఎవరిష్టం? సత్యమైన మనస్సు గల పిల్లలంటే చాలా ఇష్టం. బాబా చెప్తున్నారు, ప్రాపంచిక బుద్ధి లేకపోయినా కానీ, ఎందుకంటే బాబాకి ప్రాపంచిక బుద్ధి ఇష్టం ఉండదు, మనస్సు గల పిల్లలంటేనే ఇష్టము అంటున్నారు. ఎవరైతే ప్రాపంచిక బుద్ధి అంటే తెలివి మాట, ప్రాపంచిక జ్ఞానం కావచ్చు, తెలివి కావచ్చు, వివేకం కావచ్చు. అంటే ఉదాహరణకి యజ్ఞ చరిత్రలో మనం వింటూ వస్తాం కదా, ఒకసారి ఒక మమ్మ ఒక కన్య గదిలో మంచాన్ని సెట్ చేస్తున్నారన్నమాట. అప్పుడు ఆ కన్య మమ్మతో అన్నారంట, బాబా ఈ మంచాన్ని ఇక్కడ సెట్ చేయమన్నారు కానీ ఇది ఇక్కడ పట్టదు, బాబాకి తెలియలేదు అని అన్నారంట. అప్పుడు మమ్మ అన్నారంట, అలా ఎప్పుడూ అనకూడదు, అది తప్పు, బాబా చెప్పారు అంటే అది తప్పకుండా జరుగుతుంది, ఒకవేళ జరగకపోతే దాన్ని జరిపించే బాధ్యత మనదే అని మమ్మ చెప్పారంట. అంటే మన బుద్ధిని పెద్దవాళ్ళ ముందు అంటే బాబా ముందు కావచ్చు, పెద్దవాళ్ళ ముందు కావచ్చు, మన బుద్ధిని ఉపయోగించకూడదు. అంటే మనకి తెలుసు అన్న భావనలోకి రాకూడదు మాట. బహుశా తెలిసే ఉండొచ్చు, కానీ అక్కడ పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి, ఆ కార్యం జరిగే విధంగా నమ్రతతో కూడిన విధంగా నడుచుకోవాలి మాట. కాబట్టి బాబా అంటున్నారు, ప్రాపంచిక బుద్ధి అవసరం లేదు, బాబాకి ప్రాపంచిక బుద్ధి ఇష్టం కాదు, మనస్సు గలవారే ఇష్టము అంటున్నారు బాబా. మరి భగవంతుడికి లౌకికంలో కూడా భగవంతుడికి ఇచ్చాము అని అంటుంటారు కదా చాలామంది. జ్ఞానం లేని వాళ్ళు ఏమంటారు, భగవంతుడికి ఇది ఇచ్చా, జ్ఞానం ఉన్న మనమైనా బాబాకి ఇది ఇచ్చామని కూడా అంటుంటాం అజ్ఞానంతో. ఏది ఇచ్చాము? ధనం ఇచ్చామా? ఈ ధనం ఎవరు తయారు చేసుకున్నారు? మనుషులే తయారు చేసుకున్నారు కదా. అంటే మనం ఏదైతే బాబా మనకిచ్చారో అదే మనం బాబాకి ఇస్తున్నాము అని ఫీల్ అవుతూ ఉన్నాం. ఇంకా ఇంకొక విశేషత ఏంటి అంటే, ఈనాటి ప్రపంచంలో ఏదైతే సుఖ సాధనాలు ఉన్నాయో అవన్నీ కూడా వైజ్ఞానికుల ద్వారా తయారు చేయించబడింది కదా. కానీ మరి సత్యయుగంలో ఏదైతే బంగారు గనులు ప్రకృతి స్వయంగా తయారు చేసి ఇచ్చినటువంటి వాటి ద్వారా, ప్రకృతి పతి తయారు చేయించి ఇచ్చిన ద్వారా మనం అవినాశి సుఖాన్ని పొందుతామట సత్యయుగంలో. కాబట్టి బాబా అంటున్నారు, ప్రాపంచిక బుద్ధి ఇష్టం కాదు, సత్యమైన మనస్సు గలవారంటేనే బాబాకి చాలా చాలా ఇష్టం. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలా అని ప్రతి విషయంలోనూ అమాయకంగా ఉండాలని కాదు. బాబా అనేక మురళీల్లో చెప్తుంటారు కదా, మీరు బాబా దగ్గర అమాయకంగా ఉండండి, కార్యవ్యవహారాల్లో కాదు. ఆ విధంగా బాబా పట్ల మన మనస్సు ఎలా ఉండాలి? సత్యంగా ఉండాలి. బాబా అంటున్నారు, తెలివి అయితే బాబా ఎంత ఇస్తున్నారంటే రచయితని తెలుసుకోవటం ద్వారా
రచన యొక్క ఆది మధ్య అంతజ్ఞానం మొత్తం తెలిసిపోతాయి. సత్యయుగం తర్వాత ఏ యుగం వస్తుంది, ఆ తర్వాత ఏ యుగం వస్తుంది, అసలు ఈ మనుషులు చనిపోయి ఎక్కడికి వెళ్తారు, మళ్ళీ తిరిగి పునర్జన్మలు ఎలా తీసుకుంటారు, ఇదంతా బాబా యాక్యురేట్గా చెప్పారు కదా. బాబా ఈ విషయం ఇంకా స్పష్టం చేయలేదు అని ఏదైనా ఉందా? ఏదీ లేదు. బాబా మొత్తం ఆది మధ్య అంత జ్ఞానాన్ని అంతా కూడా తెలియచేశారు. ఇంత తెలివి ఇచ్చిన బాబా ప్రాపంచిక తెలివి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ కలియుగి ప్రపంచంలో ఉండే తెలివి, వివేకం అదేమీ కూడా అవసరం లేదు. బాబా చెప్తున్నారు. ఎందుకు బాబా ఇలా చెప్తున్నారంటే, బాప్దాదాకి హృదయం అంటే ఇష్టం. ఏదంటే ఇష్టం? హృదయం. అందుకనే కొన్ని క్లాసెస్లో మన మధుబన్ మిలన్కి వెళ్ళినప్పుడు జరుగుతుంటాయి కదా క్లాసెస్. ఆ క్లాసెస్లో కొంతమంది పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే దిల్ ఔర్ దిమాగ్ అంటారు. దిల్ ఔర్ దిమాగ్ అంటే దిల్ హృదయంతో చేస్తున్నారా, హృదయంతో చెప్తున్నారా, లేదా దిమాగ్ బుద్ధి ద్వారా చెప్తున్నారా, బుద్ధి ద్వారా చేస్తున్నారా? అర్థమవుతుందా బాబా చెప్పింది ఇక్కడ? బాప్దాదాకి ఏది ఇష్టం? దిల్ ఔర్ దిమాగ్. దిల్ అంటేనే ఇష్టం. ఎందుకు? బాబాని ఏమన్నారు? దిలారాముడు అన్నారు కదా, హృదయాభిరాముడు అన్నారు కదా. బుద్ధి రాముడు అని అనలేదు, దిమాగ్ రాముడు అని అనలేదు కదా ఎక్కడను. కాబట్టి మన హృదయాన్ని, నా హృదయం ఈ ఆత్మ ఇష్టపడుతుందా, ఆత్మ ఇష్టపడుతుందా అని అనుకోవడం కాదు. భలే సర్టిఫికేట్ బాబా నుండి, స్వయం నుండి, పరివారం నుండి, డ్రామా నుండి, అన్నిటి నుండి రావాలి. కానీ హృదయం మాత్రం ఎవరు ఇష్టపడాలి? బాబా ఇష్టపడినట్లు నా హృదయం ఉందా? బాబా చెప్తున్నారు. మనం అనుకుంటాం కదా నెంబర్ తీసుకోవాలి, ముందు నెంబరు, లాస్ట్లో వచ్చిన ఫాస్ట్గా వెళ్ళి ముందు నెంబర్ తీసుకోండి, రేస్ చేయండి అంటారు కదా బాబా. దానికి ఇప్పుడు ఇక్కడ బాబా ఒక మంచి పాయింట్ చెప్తున్నారు. దీన్ని ఆది మధ్య అంత్య స్థితుల్లో ఉండి వినాలన్నమాట. ఈ పాయింట్ని పట్టుకొని మనం అర్థం చేసుకోకూడదు. బాబా ఏం చెప్తున్నారంటే, సత్యమైన మరియు స్వచ్ఛమైన హృదయం ఆధారంగానే నెంబర్ లభిస్తుంది, సేవ ద్వారా కాదు. అంటే బాబా చెప్పింది పూర్తిగా అర్థం చేసుకొని గ్రహించాలన్నమాట. అంటే సేవ ద్వారా కాదు అంటే దాని అర్థం సేవ చేయకుండా కేవలం సత్యమైన హృదయం అలా అని కాదు. బాబా ఏమంటున్నారు? సత్యమైన మరియు స్వచ్ఛమైన హృదయం ఆధారంగానే నెంబర్ లభిస్తుంది, సేవ ద్వారా కాదు. అంటే మరి సేవ ఎలా చేయాలి బాబా? సేవ ద్వారా నెంబర్ రాదా ఏంటి అని అనుకోవచ్చు బాబా పిల్లలైన మనం. దానికి బాబా వివరణ ఇస్తున్నారు. ఏంటి అంటే, సేవలో కూడా సత్యమైన మనస్సుతో చేశారా, లేక కేవలం బుద్ధి ఆధారంగా చేశారా? ఈ క్వశ్చన్ వేసుకోవాలన్నమాట. మనం సేవ ఏదైతే ఏది సేవ అయినా కావచ్చు, మనసా సేవ కావచ్చు, వాచా సేవ కావచ్చు, కర్మణా సేవ కావచ్చు, ధన సేవ కావచ్చు, ఏ సేవ అయినా ఆ సేవ తాలూకా బేస్ ఏంటి? తెలివి, నేను చేస్తున్నాను, నేను చేశాను, నా బట్టి ఇదంతా జరిగింది. పైకి మాత్రం బాబాయే చేయించారు అనుకుంటాం అందరం కూడా, కానీ లోపల ఎక్కడో ఒక పాయింట్ ఏమైనా ఉందా? ఎప్పుడైనా అనిపిస్తుందా? ఎందుకంటే పలానా వాళ్ళని పొగిడినప్పుడు అది నేను చేయబట్టే కదా ఇదయింది అన్నది ఏమన్నా వస్తుందా? సూక్ష్మంగా చెక్ చేసుకోవాలన్నమాట. అవ్యక్తవాణిలు అన్నీ కూడా బాప్దాదా చెప్పేవి చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాయన్నమాట. అందుకనే అంతర్ముఖీలుగా ఇవి అవ్యక్త స్థితిలో ఉండి వింటేనే ఈ మురళీలన్నీ మనకి లోతుల మన స్వయం పురుషార్థం, పరుల పురుషార్థం కాదు,
స్వయం పురుషార్థం, స్వయ స్థితి అనేది మనకి బాగా తెలుస్తుంది. అవ్యక్త మురళి అనేది ఒక దర్పణం లాంటిది. కాబట్టి బాబా అంటున్నారు, సేవ చేశారు కదా, సేవ సత్యమైన మనసుతో మనసు పెట్టి చేశారా లేకపోతే బుద్ధి పెట్టి చేశారా? మనసు యొక్క ధ్వని మనసు వరకు చేరుకుంటుంది, బుద్ధి యొక్క ధ్వని బుద్ధి వరకు చేరుకుంటుంది అంటున్నారు బాబా. ఈరోజు బాప్దాదా మనసున్న పిల్లల యొక్క జాబితా చూస్తున్నారు, లిస్టు చూస్తున్నారంట బాబా. అలా మనసున్న పిల్లల యొక్క లిస్టు. అరే అలా నేను లిస్ట్లో ఉన్నానా? ఎప్పుడైనా ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇది ఉంటుంది కదా, యాంగ్జైటీ ఉంటుంది కదా. ఎగ్జామ్ రిజల్ట్ అవుట్ అయినప్పుడు నా నెంబర్ ఎక్కడుంది, హాల్ టికెట్ నెంబరు ఈ లిస్ట్లో ఉందా, ఫస్ట్ క్లాస్లో ఉందా, డిస్టింక్షన్లో ఉందా అని చూసుకుంటాం కదా. అలా ఈరోజు బాబా మనసున్న పిల్లల యొక్క లిస్టు చూస్తున్నారంట. ఆ లిస్టులో నేను ఉన్నానా? స్వయానికి స్వయం తెలిసిపోతుంది కదా ఎవరికి, వేరే వాళ్ళు చెప్పనవసరం లేదు. మన అంతరాత్మే మనకి రిజల్ట్ చెప్తుంది. బాబా చెప్తున్నారు, బుద్ధితో అంటే తెలివితో సేవ చేసేవారు పేరు సంపాదించుకుంటారు, మనసుతో సేవ చేసేవారు ఆశీర్వాదాలు సంపాదించుకుంటారు. బుద్ధితో సేవ చేసామనుకోండి చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాయి, అందరి ముందు ప్రసిద్ధి అయిపోతాం. కానీ మనసుతో సేవ చేసేవారికి ఏం లభిస్తాయి అంటున్నారు బాబా? ఆశీర్వాదాలు. మరి ఇప్పటి వరకు సాకార మురళీల్లో కానీ అవ్యక్త మురళీల్లో కానీ మనం విన్న పాయింట్లను చూసుకున్నట్లయితే ఆశీర్వాదాలు అనేది లిఫ్ట్ వలె పనిచేస్తుంది అని బాబా చెప్తారు. లిఫ్ట్ మెట్లు ఎక్కితే కష్టం, కానీ లిఫ్ట్ మీద ఎంత స్టేజ్కి వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు మామూలుగా ఒక స్మృతి చిహ్న కథ చెప్తారు కదా. విఘ్నేశ్వరుడు అంటే వినాయకుడు, గణేశుడు మరియు కుమారస్వామి షణ్ముఖుడు, వీళ్ళిద్దరూ కూడా ఎవరైతే విశ్వాన్ని చుట్టి వస్తారో వాళ్ళే ప్రథమ పూజ్యుడు అవుతారని కథ చెప్తారు కదా. మరి కుమారస్వామి బుద్ధి ద్వారా కొద్దిగా బుద్ధిని ఉపయోగించి అన్ని ప్రదేశాలు చుట్టి రావాలని అనుకున్నారు. కానీ గణేశుడు మాత్రం మనసుతో ఈ తల్లిదండ్రుల కన్నా మించిన దైవం ఎవరున్నారని చెప్పినట్లుగా వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేసి ప్రథమ పూజ్యులుగా అయ్యారని. అలా బాబా అంటున్నారు, తెలివిగా సేవ చేస్తే పేరు ప్రఖ్యాతం అవుతుంది, బాగా ఎక్కువ వస్తుంది. కానీ మనసుతో సేవ చేసామనుకోండి, మనస్ఫూర్తిగా సేవ చేసామనుకోండి, అప్పుడు ఏం లభిస్తాయి? ఆశీర్వాదాలు సంపాదించుకుంటారు అంటున్నారు బాబా. ఈ ఆశీర్వాదాల కథ గురించి చాలా క్లాసెస్ ఉంటాయన్నమాట, మధుబన్ క్లాసెస్. అందులో చాలా వివరణాత్మకంగా ఉంటాయి అన్నీ కూడా. ఈ ఆశీర్వాదాలు అనేవి లిఫ్ట్ వలె పనిచేస్తాయి. అంటే పురుషార్థానికి ఒక గిఫ్ట్ మాట ఆశీర్వాదాలు అనేవి. బాబా చెప్తున్నారు, ఇలా 2 మాలలు తయారవుతున్నాయి అని బాబా అంటున్నారు. 2 మాలలు? బుద్ధి ద్వారా సేవ చేసేవారి మాల, మనసుతో సేవ చేసేవారి మాల. మరి నేను ఏ మాలలో ఉన్నాను? మనం ఒక నిమిషం పాటు ఈ మురళి విన్న తర్వాత ఈ పాయింట్లను రివైజ్ చేసుకుంటూ బాబా చెప్పినట్లుగా నేను హృదయంతో సేవ చేస్తున్నానా, లేదా ఎక్కడైనా ఒక మూలలో పేరు కోసం సేవ చేస్తున్నానా అని మనం చెక్ చేసుకోవాలి. అయితే బాబా ఇప్పుడు ఈ విధంగా చెప్పి తర్వాత అడ్వాన్స్ పార్టీ వారి గురించి చెప్తున్నారు. బాబా చెప్తున్నారు, మీరందరూ విశేష ఆత్మలను ప్రత్యక్షం చేసుకున్నారు కదా. ఎందుకంటే ఈరోజు వతనంలో అడ్వాన్స్గా వెళ్ళిపోయిన ఆత్మలు ప్రత్యక్షమయ్యారు అంటున్నారు బాబా.
అవ్యక్తవతనంలో అడ్వాన్స్ పార్టీ వారు ప్రత్యక్షమయ్యారంట. అయితే ఈ వతనంలో అడ్వాన్స్ పార్టీ వారి మధ్య ఆత్మిక సంభాషణ జరిగిందంట. ఎటువంటి ఆత్మిక సంభాషణ జరిగింది? బాబా అంటున్నారు, మనం ఎలా అయితే ఆత్మిక సంభాషణ చేస్తామో బాబాతో, అలాగే వతనంలో కూడా ఆత్మిక సంభాషణ నడిచిందంట. వాళ్ళందరూ ఏమంటున్నారంటే, అడ్వాన్స్ పార్టీ ఆత్మలందరూ సమయము మరియు సంపూర్ణత రెండిట్లో ఎంత తేడా ఉంది అని వాళ్ళు చర్చించుకుంటున్నారంట. సమయం ఎలా ఉంది, సమయం తగ్గట్టు సంపూర్ణ స్థితి ఉందా లేదా అని ఆత్మిక సంభాషణ చేస్తున్నారంట. సమయమేమో చాలా తీవ్రంగా ముందుకు వెళ్ళిపోతుంది కదా, నెలలన్నీ రోజులుగా గడిచిపోతున్నాయి కదా, రోజులన్నీ గంటలుగా గడిచిపోతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం సమయంలో. మరి సమయంకి తగ్గట్టు మన సంపూర్ణ స్థితి అనేది చేరుకుంటుందా లేదా అని అడ్వాన్స్ పార్టీ వాళ్ళు వతనంలో చర్చించుకుంటున్నారంట. అయితే బాబా అంటున్నారు, ఎంతమంది తయారయ్యారు, సంపూర్ణత రెండిట్లో ఎంత తేడా ఉందని వాళ్ళు అడుగుతున్నారు. నెంబర్ ఎంతవరకు తయారయ్యింది, లేక ఇంకా తయారవుతూ ఉందా, ఇప్పుడు తయారవ్వాలా అని వాళ్ళు అడుగుతున్నారంట. ఇంకా బాబా అంటున్నారు, ఈరోజు అడ్వాన్స్ పార్టీ వారు అడుగుతున్నారు, ఇప్పుడు మేము మా పని చేస్తున్నాం, కానీ మా సహయోగులు విశేషంగా ఏమి సహయోగం ఇస్తున్నారు? ఏమి సహయోగం ఇస్తున్నారు? ఆ మాల కూడా తయారు చేస్తున్నారు. ఏ మాల తయారు చేస్తున్నారు? కొత్త ప్రపంచం ప్రారంభించేవారు ఎక్కడెక్కడ ఎవరెవరు జన్మ తీసుకుంటారో అది నిశ్చితం అవుతుంది. కొత్త ప్రపంచానికి నిమిత్తమైన ఆత్మల యొక్క మాల కూడా తయారవుతూ ఉందని బాబా చెప్పారు. బాబా అంటున్నారు, వారికి కూడా తమ కార్యంలో సూక్ష్మ శక్తిశాలి మనస్సు యొక్క విశేష సహయోగం కావాలి. ఎందుకు? శక్తిశాలి స్థాపనకు నిమిత్తమైన ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారు స్వయం పావనమే, కానీ వ్యక్తుల వాయుమండలం మరియు ప్రకృతి తమోగుణమైనవి అంటున్నారు బాబా. ఎవరైతే అడ్వాన్స్ పార్టీ ఆత్మలు కొత్త ప్రపంచ స్థాపన నిమిత్తం మళ్ళీ జన్మ తీసుకుంటారు కదా ఈ సృష్టిలో, వాళ్ళైతే వాళ్ళ జన్మ అయితే పావనమే, స్వయం పావనంగానే ఉంటారు వాళ్ళు. కానీ మరి ఆ చుట్టుపక్కల ఉండే వ్యక్తుల వాయుమండలం అలాగే ప్రకృతి తమో ప్రధాన స్థితి వలన వాళ్ళకి కూడా సూక్ష్మంగా శక్తిశాలి మనస్సు యొక్క విశేష సహయోగం కావాలి అంటున్నారు బాబా. ఎందుకంటే బాబా అంటున్నారు, అతి తమో గుణం మధ్యలో అల్ప సతోగుణి ఆత్మలు కమల పుష్ప సమానులు. అందువలన ఈరోజు ఆత్మిక సంభాషణ చేస్తూ మీ యొక్క అతి స్నేహి శ్రేష్ఠ ఆత్మలు నవ్వుతూ చెప్తున్నారు, మా సహయోగులకి ఇంత పెద్ద సేవ యొక్క స్మృతి ఉందా, లేక సేవా కేంద్రాల్లోనే బిజీ అయిపోతున్నారా, లేక జోన్లోనే బిజీ అయిపోతున్నారా అని అడ్వాన్స్ పార్టీ వాళ్ళు అడుగుతున్నారంట. మరి అడ్వాన్స్ పార్టీ ఆత్మలు అడుగుతున్నందుకు మరి మనం ఏం జవాబు చెప్పాలి? వాళ్ళు నవ్వుతూ అడుగుతున్నారంట. మరి ఏమడిగారు? మా సహయోగులు అంటే సహయోగం చేయాలి కదా. ఏం సహయోగం చేయాలి? బాబా మురళీలో చెప్పారు కదా, వాళ్ళకి కూడా సూక్ష్మ శక్తిశాలి మనసు యొక్క సహయోగం, వైబ్రేషన్స్ యొక్క సహయోగం చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు స్వయం ప్యూర్గా పావనంగా పవిత్రంగా ఉన్నప్పటికీ చుట్టుపక్కల ఉన్న తమో ప్రధాన గుణి వ్యక్తుల వాతావరణం అలాగే ప్రకృతి కూడా తమో గుణంగా ఉండడం వల్ల వాళ్ళకి కూడా సూక్ష్మ మనసు యొక్క శక్తి అనేది అవసరం ఉంటుంది. అటువంటి సహయోగం అవసరము అని బాబా చెప్పారు. కాబట్టి ఇది ఈ రోజుటి యొక్క
అవ్యక్తంలో అవ్యక్తం. దీని తాలూకా రెండవ భాగం అంటే ఇదే మురళి చాలా విశేషతలతో కూడినదై ఉంది. ఈ రెండవ భాగంలో కూడా బాబా ఒక గొప్ప అతి గుహ్య జ్ఞానంకి సంబంధించిన పాయింట్ను వివరించారు. అది రేపటి భాగంలో మనం అవ్యక్తంలో అవ్యక్తంగా చదువుకుందాము. కాబట్టి ఈరోజు బాబా మనల్ని ఉదహరించినట్లుగా మనం వృక్షానికి పునాదులం, వేర్ల వంటి వాళ్ళం, శ్రేష్ఠ ఫలస్వరూప పిల్లలమని భావిస్తూ పురుషార్థం చేద్దాము. అవ్యక్త స్థితులవుతాము. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు. శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే. అచ్చా. ఓం శాంతి.